హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఖుషి టీవీలో వచ్చిన టాప్ 10 బెస్ట్ కార్టూన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ వీడియో మీద పార్ట్ 1 చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాప్ కార్టూన్స్ ఏంటో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. స్మర్ఫ్స్. నా చిన్నప్పుడు ఖుషి టీవీలో మంచి ఇంట్రెస్టింగ్ గా ఏదైనా కార్టూన్ ఉందంటే అది స్మర్ఫ్స్. ఈ కార్టూన్ వినగానే నాకు పాపా స్మర్ఫ్ గుర్తొస్తారు. ఈ పాపా స్మర్ఫ్ అనేవాడు స్మర్ఫ్స్ కి లీడర్ అనమాట. స్మర్ఫ్స్ కూడా మనుషులాగే జీవిస్తాయి, కాకపోతే అవి అగ్గిపుల్లంత సైజులో ఉంటాయన్నమాట. సో మంచి వాళ్ళు ఉన్న చోట చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మన విలన్ వచ్చేసరికి గార్గోమెల్. ఈ గార్గోమెల్ గాడు ఈ స్మర్ఫ్స్ ని అంతం చేయాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటది. సో రోజుకి ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాటిని అంతం చేయడానికి. కానీ స్మర్ఫ్స్ అనేవి చాలా తెలివైనవి, వాడి నుండి ప్రతిసారి తప్పించుకునే ఉంటాయి. ఈ స్మర్ఫ్స్ అనేవి గార్గోమెల్ గాడిని ఎలా బ్రూడీ కొంటించాయి అనేది స్టోరీ. ఈ కార్టూన్ ఎక్స్టెన్షన్ గా స్మర్ఫ్స్ లైవ్ యాక్షన్ మూవీ కూడా ఉంది. ఈ మూవీ నిజంగా చాలా బాగుంటుంది. ఈ మూవీ 2011 లో వచ్చింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ అండ్ సోనీ లైవ్ యాక్షన్ లో అవైలబుల్ గా ఉంది. సో చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి మ్యాజిక్ వండర్లాండ్. నా చిన్నప్పుడు ఏదైనా ఫ్యాంటసీ కార్టూన్ ఉందంటే అది మ్యాజిక్ వండర్లాండ్ అని చెప్పొచ్చు. ఈ కార్టూన్ అనేది చైనా వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ కార్టూన్ అనేది చాలా పాపులర్ అయింది. ఈ కార్టూన్ లో లూసీ అనే అమ్మాయి వాళ్ళ నాన్నతో కలిసి ఉంటది. వాళ్ళ గ్రామం వాళ్ళు చేపలు పట్టుకుని జీవితం సాగిస్తారు. అయితే కొంతమంది పైరేట్స్ ఫైర్ డేవ్ల ఈ మాటలు విని లూసీ అనే అమ్మాయి కోసం ఐలాండ్ కి వస్తారు. అయితే లూసీ వాటర్ ప్రిన్సెస్ యొక్క కూతురు అనమాట. ఈ జర్నీలో లూసీ అనే అమ్మాయి ఆ ఫైర్ డేవ్లైని ఎలా ఎదుర్కొన్నది స్టోరీ. ఈ కార్టూన్ లో లూసీ చేపలతో మాట్లాడడం, స్టోరీ నరేషన్ చాలా బాగుంటది. ఈ స్టోరీ ఎండింగ్ లో ఫైట్ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అంతెందుకు ఇంట్రో సాంగ్ వినగానే మనం వేరే లోకానికి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా ఈ కార్టూన్ అనేది వాటర్ యానిమల్స్ తో ఇంక్లూడ్ అయి ఉంటది. ఒకవేళ మీరు మళ్ళీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్. ఖుషి టీవీలో ఏదైనా యాక్షన్ అడ్వెంచర్స్ కార్టూన్ లేదంటే అది అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్ అని చెప్పొచ్చు. ఈ కార్టూన్ లో మారుతి అనే అబ్బాయికి హనుమంతుడి శక్తి గల ఒక లాకెట్ అనేది దొరుకుతుంది. దాంతో అబ్బాయి లాకెట్ ని టచ్ చేస్తే హనుమంతుడి యొక్క శక్తులన్నీ వచ్చేస్తే దాని శక్తితో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే వెళ్ళి కాపాడుతాడు. సో మంచివారు ఉన్నారంటే చెడ్డవారు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ మన చెడ్డవాడు ఎవడంటే డాక్టర్ శని. ఆ లాకెట్ కోసం డాక్టర్ శని తన దారుణమైన ప్రయోగాలతో ఊరిలో ఉన్న వాళ్ళందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ డాక్టర్ శని నుంచి చిన్నపిల్లవాడు ప్రజల్ని ఎలా కాపాడాడనేది స్టోరీ ప్లాట్. హానెస్ట్ గా చెప్పాలంటే నా చిన్నప్పుడు నా దగ్గర కూడా లాకెట్ ఉంటే బాగుందని హనుమంతుడికి చాలా సార్లు దండం పెట్టుకున్నా, కానీ అది ఇప్పటికీ రాలేదు. సో ఒకవేళ ఈ కార్టూన్ చూడాలనుకుంటే మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి బాల్ గణేష్. నా చిన్నప్పుడు వినాయక చవితి వస్తే చాలు ఖుషి టీవీలో బాల్ గణేష్ 1, 2, 3 మూవీస్ అన్ని ఆ రోజు ఇచ్చేస్తాడు. వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయక చవితి మనం ఎందుకు చేసుకుంటాం, కుబేరుడికి వినాయకుడు ఎలా బుద్ధి చెప్పాడు, వినాయకుడు చంద్రుని ఎందుకు శపించాడు అన్న విషయాలన్నీ మనం నిజంగా కాలానికి వెళ్ళి చూడలేం. కానీ ఈ కార్టూన్ లో మన కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఈ కార్టూన్ లో తెలుగు సాంగ్స్ మాత్రం వినడానికి చాలా బాగుంటాయి, అలాగే యానిమేషన్ కూడా సూపర్ గా ఉంటది. ఒకవేళ మీరు మళ్ళీ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి డోరా అండ్ బుజ్జి. ఏదైనా ఖుషి టీవీలో ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్ కార్టూన్ ఏమైనా ఉందంటే అది డోరా అండ్ బుజ్జి అని చెప్పొచ్చు. నేను ఖుషి టీవీలో కార్టూన్ చూస్తున్నప్పటి నుంచి ప్రెసెంట్ ఇప్పటి వరకు ఖుషి టీవీలో ఒక్కసారి కూడా దీనికి బ్రేక్ అవ్వలేదు. ఆనెస్ట్ గా చెప్తున్నా, ఈ కార్టూన్ చూసి నాకు చిరాకు వచ్చింది. ఎందుకంటే చెప్పిందే చెప్తారు. నా రివ్యూ ఏంటంటే అప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలకైతే ది బెస్ట్ కార్టూన్ సజెస్ట్ చేస్తా. ఈ కార్టూన్ 2000 లో స్టార్ట్ అయ్యింది, ఇప్పటికీ ఆగకుండా ప్లే అవుతుందంటే గ్రేట్ అని చెప్పాలి. సరే గానీ ఈ కార్టూన్స్ లో మీకు నచ్చిన కార్టూన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్